హలో ఫ్రెండ్స్, ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే వైట్ బ్రెడ్ హల్వా కాకుండా ఒక్కసారి ఇలా బ్రౌన్ బ్రెడ్తో హల్వాని ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోండి. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్రెడ్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా బ్రెడ్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి మొత్తం హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ వేసి వేయించుకోండి. బ్రెడ్ పీసెస్ని అటు ఇటు తిప్పుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా బ్రెడ్ అనేది మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే బౌల్ తోటి మళ్ళీ వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయేలాగా కలపండి. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయాక ఇప్పుడు షుగర్ సిరప్ అనేది మనకి ఇలా స్టిక్కీగా రావాలి. కొంచెం పట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్రెడ్ పీసెస్కి షుగర్ సిరప్ పట్టేలాగా బ్రెడ్ పీసెస్ మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ మొత్తం మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా షుగర్ సిరప్లో ఉడికించుకోండి. ఇప్పుడు అందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగానే మనం కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. పాలు పోసాక ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనియండి. బ్రెడ్ హల్వా అనేది ఇలా దగ్గరికి వచ్చేలాగా కుక్ అవ్వాలి. చూసారా, ఈ విధంగా మొత్తం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మన బ్రౌన్ బ్రెడ్ హల్వా రెడీ.